గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మత్స తొలగుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మన్యంలో తగ్గిన గంజాయి సాగు. ఏడాది క్రితం వరకు మేము ఎప్పుడు గంజాయి పట్టుకున్న ఆ మూలాలు ఆంధ్రప్రదేశ్లో నుండి పట్టుబడిన వారిని ప్రశ్నిస్తే విశాఖ మన్యం నుండి తీసుకొచ్చామని చెప్పేవాళ్ళు. అప్పట్లో ఈ విషయాన్ని పదే పదే ఏపీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన ఫలితం ఉండేది కాదు. కొన్ని నెలలుగా మాత్రం ఏపీ నుంచి మా రాష్ట్రానికి గంజాయి రావడం ఆగిపోయింది. పట్టుబడుతున్న వారిని విచారిస్తుంటే ఒడిశా నుంచి తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇటీవల జరిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమావేశంలో తమిళనాడు యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధికారులు చెప్పిన అభిప్రాయం ఇది. అంతేకాదు ఎన్సీబీ సమావేశాల్లో గతంలో ఏపీని రెడ్ జోన్లో చూపించేవారు, ఇప్పుడు ఆ జాబితా నుంచి తొలగించారు. ఒక్క ఏడాదిలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు ఫలితం ఇది. వైకాపాలనలో గంజాయి సాగు రవాణా మూల కేంద్రంగా పేరు మోసిన విశాఖ మన్యం ఇప్పుడు కూటమి ప్రభుత్వ చర్యల ఫలితంగా ఆ మచ్చను పూర్తిగా తొలగించుకుంటోంది. ఈ ప్రాంతంలో ఏడాది కిందటి వరకు 11,000 ఎకరాలు జరిగిన గంజాయి సాగు ఇప్పుడు పూర్తిగా ఆగిపోయింది. గత ఏడాది జూలై ఆగస్టు నెలలో సాగు జరుగుతున్న ప్రాంతాలు గ్రామాలన్నింటినీ క్షేత్రస్థాయిలో సాంకేతికంగా గుర్తించి ఆ మొక్కల్ని ఈగల్, పోలీస్, ఇతర ప్రభుత్వ విభాగాలు కలిసి ధ్వంసం చేసిన, ఆ తర్వాత మళ్ళీ అక్కడ సాగు చేయకుండా ఏర్పాట్లు చేసినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది నిజమైతే మాత్రం అద్భుతం. కాకపోతే ప్రజల్ని మోసం చేయడం అయితే మాత్రం ఎవరేం చేయలేరు. ఎందుకు అంటే మన చేతిలో పత్రికలు ఉన్నాయి కాబట్టి ఏమైనా రాసుకోవచ్చు. అప్పుడు గంజాయి జగనే జయించాడని. అంతకుముందు 2014-19 మధ్యలో ఒక ఎమ్మెల్యేని నక్సలైట్లు చంపేశారు, గుర్తుందా? మాజీ ఎమ్మెల్యేని కూడా చంపేశారు, గుర్తుందా? ఇద్దరూ తెలుగుదేశం పార్టీ నాయకులే, గుర్తుందా? ఎందుకు చంపేశారు? గంజాయిని పండిస్తున్నారు, గంజాయిని వ్యాపారం చేస్తున్నారు అన్నటువంటి. మరి అప్పుడు గంజాయి ఉన్నట్టే కదా, అంటే తెలుగుదేశం టైంలో కూడా ఉన్నట్టే కదా. ఇప్పుడు నిన్నగాక మొన్న కూడా పట్టుబడింది కదా ఆంధ్రాలో గంజాయి. కాకపోతే ఇప్పుడు పట్టుబడే గంజాయి అబ్బాయి ఇక్కడిది కాదు, ఒరిస్సా అని చెప్పాలి. ఇదివరకు గంజాయి పట్టుబడితే అది ఆంధ్ర అనే చెప్పాలి అన్నటువంటిది. ఇక్కడ మన పత్రికల్లో వార్త ఎలా రాస్తే ప్రజలు అలాగే అర్థం చేసుకుంటారు. మొత్తం మారిపోయింది. అసలు గంజాయి అంతా లేదు. ఇప్పుడు దొరుకుతున్న గంజాయి అంతా ఒరిస్సా. అది ఇదివరకు దొరికితే అది విశాఖపట్నం. మన చేతిలో మీడియా ఉంటే ఎంత బాగా చేయొచ్చు అన్నది జగన్ నేర్చుకోవాల్సింది. జగన్ పట్టించుకుంది ఒక సాక్షిని హైలైట్ చేసుకుని కూర్చున్నాడు. 4-5 పేపర్లని హైలైట్ చేసుకోలేకపోవడం అతని చేతిలో ఉన్నటువంటి వైఫల్యం. అది వీళ్ళ చేతుల్లో అద్భుతమైనటువంటి అస్త్రం కింద వాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా గంజాయి తాగట్లేదు, కానీ గంజాయి కేసులు దొరుకుతాను. కాబట్టి ఇదంతా ఒరిస్సా నుంచి అని చెప్పి ఫీల్ అవ్వాలి. పక్కన ఉన్న భారతీయ జనతా పార్టీ పాపం కూటమిలోనే ఉంటుంది. వాళ్ళు మాత్రం ఆ పాపం వాళ్ళని ఎత్తిన వేస్తున్నారనమాట. ఇప్పుడు లేకపోతే 100 రూపాయలతో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ గ్రామ వార్డు సచివాలయాల్లో త్వరలో ప్రారంభం. గ్రామ వార్డు సచివాలయాల్లో నామమాత్ర ఫీజుతో వారసత్వ భూముల సంక్రమణ భాగస్వామ్య సక్సెషన్ రిజిస్ట్రేషన్లు త్వరలో జరగనున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం సదరాస్తి విలువ 10 లక్షల లోపు ఉంటే 100 ఆ పైన ఉంటే 1000 రూపాయల ఫీజుని స్టాంప్ డ్యూటీ కింద తీసుకోబోతున్నారు. ఆస్తి యజమానులు మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే వాటికి మాత్రమే గ్రామ వార్డు సచివాలయాలు రిజిస్ట్రేషన్ చేస్తారు. మిగిలిన వాటిని యథావిధిగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చేస్తారు. తల్లిదండ్రులు మరణించిన అనంతరం వారసత్వంగా వచ్చే ఆస్తులు వారసులు తహసీల్దార్కి దరఖాస్తు చేసి కాగితాలపై రాసుకుంటున్నారు. వీటికి మ్యుటేషన్లు సకాలంలో జరగడం లేదని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పదే తిప్పుతున్నారని ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతున్నాయి. గత ఏడాదిలో సుమారు 55,000 ఫిర్యాదులు ఇలా ప్రభుత్వానికి అందే. మరియు తమ ఆస్తికి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించాలనే ఉద్దేశంతో కొందరు ఉంటున్నారు. దీనివల్ల చనిపోయిన వారి పేర్లు భూముల రికార్డులు అలాగే ఉండిపోతున్నాయి. ఫలితంగా పలు సమస్యలు తలెత్తుతున్నాయి అన్నటువంటి వార్తను హైలైట్ చేసి చాలా మంచి ఆలోచన. ఈ విషయంలో ప్రభుత్వాన్ని అభినందించాలి. ఏదైతే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నందుకు గ్రౌండ్ లెవెల్లో సాధారణ ప్రజలకు అవసరమైనటువంటి నిర్ణయం తీసుకున్నందుకు. ఇకపోతే జనవరిలో మరో 70 అన్న క్యాంటీన్లు అసెంబ్లీ స్థానానికి ఒకటి చెప్పున ప్రారంభించేందుకు సన్నాహాలు. ఇప్పటికే పట్టణ నియోజకవర్గాల నిర్వహణ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ ఉండాలి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 113 నియోజకవర్గాల్లో ప్రస్తుతం క్యాంటీన్లు ఉన్నాయి. మిగిలిన 62 నియోజకవర్గాలను జనవరిలో ప్రారంభించనున్నాయి. ఇందుకు సంబంధించిన క్యాంటీన్ భవనాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యే దశల్లో ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సేఫ్ జోన్ కోసం చూసుకోవద్దు, పెద్ద లక్ష్యాలు పెట్టుకుని వాటిని సాధించాలి. అంతరిక్షం, రక్షణ, సాంకేతిక రంగాల్లో గణనీయ పురోగతి. వాటిల్లో అవకాశాల కోసం ఐటీఐల్లోనే చదవక్కర్లేదు. పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదని వారు పైకి ఎదిగే క్రమంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించే ధైర్యం ఇవ్వాలని బోస్టన్ గ్రూప్ చైర్మన్ కోట సుబ్రహ్మణ్యం సుబుకోట అన్నారు. చేతిలో తగినంత డబ్బు లేకపోయినా విద్యార్థి నుంచి లక్ష్యాన్ని సాధించాలని పట్టుదలతో దేశం దాటి వెళ్లేందుకు చూపిన తెగువ ఆయన ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తగా ఎదిగేలా చేసిన ఉద్యోగంగా మొదలైన ఆయన ప్రస్థానం వేల మందికి ఉపాధి కల్పించే స్థాయికి తీసుకెళ్లింది. యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఆయన తన వంతు సహకారం అందిస్తున్నారు. విజయవాడలో పుట్టి కాకినాడలో చదువుకుని అమెరికాలో స్థిరపడిన కోట సుబ్రహ్మణ్యం ఇటీవల కాకినాడలో జేఎన్టీయూ నుంచి గౌరవ డాక్టర్ని అందుకోవడానికి వచ్చినప్పుడు ఈనాడుతో ముచ్చటించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే పట్టాలెక్కిన క్రిస్ సిటీ పనులు. ఓ పక్క భూసేకరణ, మరోవైపు మౌలిక వస్తువుల కల్పన. 2027 ఫిబ్రవరి కల్లా పూర్తికి చర్యలు. 4.67 లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా పనులు. తిరుపతి జిల్లాలోని కృష్ణపట్నం పారిశ్రామిక క్రిస్ సిటీపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 37,500 కోట్ల పెట్టుబడితో 4,67,500 మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్టుని
వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయగా ఎన్డీఏ సర్కార్ ఆటంకాలను తొలగిస్తుంది. భూసేకరణ కోసం ప్రభుత్వ భూముల్లో పంటలు సాగు చేసుకుంటున్న రైతులకు పరిహారం చెల్లిస్తోంది. తాజాగా సేకరించిన భూమిలో మౌలిక సదుపాయాలు కల్పించే పనిలో పడింది. చెన్నై కృష్ణపట్నం నౌకాశ్రయాలు, రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం, చెన్నై కోల్కతా జాతీయ రహదారి, చెన్నై కోల్కతా రైల్వే లైన్కి సమీపంలోని క్రిస్ సిటీలో ఏడాదిన్నరలో పనులు పూర్తి చేసి పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రభుత్వ పథకాలు కనిపించడం లేదా, వైకాపా నేతలకు మంత్రి సంజయ్ రాణి ప్రశ్న, తోటపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రెడ్ బుక్కు రెడ్ సిగ్నల్, కాకేల అరాచకాలు, అప్రజాస్వామిక విధానాలపై హైకోర్టు కన్నెర్ర, సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులకు తెర, ఏడాదిగా అక్రమ కేసులతో వేధించిన పోలీసులు, పౌరుల భావ ప్రకటన హక్కును కాలరాస్తూ అణచివేతలు, ఏడాదిలో ఏకంగా 822 మందికి నోటీసులు, 253 అక్రమ కేసులు, 86 మంది అక్రమంగా. హైకోర్టు ఆదేశాల పట్ల సర్వత్రా హర్షం, జాతీయ స్థాయిలో చర్చ. భారీ వర్షాలు కురవడంతో రాజమహేంద్రవరంలోని ప్రకాష్ నగర్ కాలనీలో ముంపు సమస్యపై పులిసాగర్ అనే దళితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే పోలీసులు ఆయన ఉగ్రవాది మాదిరిగా అరెస్ట్ చేసి ఈడ్చుకెళ్లారు. స్టేషన్కి తరలించి అర్ధనగ్నంగా నిలబెట్టి పచ్చిబూతులు తిడుతూ కొడుతూ చిత్రహింసలకు గురి చేశారు. ముక్కలుగా కోసి రైలు పట్టాలపై పడేస్తామని, శవం కూడా దొరకదని బెదిరించారు. పులిసాగర్ను అర్ధనగ్నంగా లాకప్లో ఉంచిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో చంద్రబాబు రెడ్ బుక్ వేధింపులకు ఈ ఉదంతం ఓ నిదర్శనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదివరకు వీళ్ళు కూడా అదే మొట్టమొదట్లో వీళ్ళు అట్లాగే విపరీత అరెస్టులు చేస్తే అప్పుడు కూడా కోర్టు జోక్యం చేసుకుని అట్లా చేయడానికి వీళ్ళేది 41 నోటీసులు ఇవ్వాలంటూ మ్యాజిస్ట్రేట్ల మీద చర్య తీసుకుంటానన్నాకే ఆగారు. అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా బుద్ధి మాత్రం అదే ఉంటుంది. అప్పట్లో ఆ పని చేసిన వైసీపీ ఇప్పుడు తప్పు ఉంటుంది, అప్పట్లో అది తప్పన్న తెలుగుదేశం ఇప్పుడు తను తప్పు చేస్తుంది. జెన్యూన్గా వార్తలు రాసే జర్నలిజం చచ్చిపోవడంతో ఎవరేది రాస్తే అది నిజమని నమ్మేటటువంటి భ్రమలో ప్రజలు ఉంటున్నారు. లేకపోతే న్యాయ వ్యవస్థపై దాడి, జస్టిస్ శ్రీనివాసరెడ్డిపై ట్రోలింగ్ను తీవ్రంగా ఖండిస్తున్నాం. కారకులపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. ఆయన నిష్పాక్షికంగా తీర్పులు వెలువరించి న్యాయమూర్తుల వ్యక్తిత్వ హన్నాన్ని సహించేది లేదు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత విషయంలో రాజీ లేదు. దురుద్దేశపూర్వకంగా సాగించే దాడులు, దోషణలపై డీజీపీ నేతృత్వంలో ప్రత్యేక విభాగంతో దర్యాప్తు చేపట్టాలి. గతంలో జరిగిన ఘటనలపైన విచారణకు ఆదేశించాలి. కారకులపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు, హైకోర్టుని కోరుతూ బార్ కౌన్సిల్ తీర్మానం. అలాగే న్యాయమూర్తిపై నిందల, జస్టిస్ శ్రీనివాసరెడ్డి పై సోషల్ మీడియాలో టీడీపీ సైకోల ట్రోలింగ్, దురుద్దేశాలు ఆపాదించే రీతిలో వరలరామయ్య వ్యాఖ్యలు, పచ్చమొక్కల ట్రోలింగ్, టీడీపీ నేతల వత్తాసు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఖజానాపై ప్రైవేట్ వ్యక్తులకు అధికారమా, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? హైకోర్టు విచారణలో ఉన్నప్పటికీ దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఆర్బీఐలో రాష్ట్ర ఖాతాపై ప్రైవేట్ వ్యక్తులకు అధికారం ఇచ్చి ఏపీఎండీసీ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా అప్పు తీసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కాదంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. ఆ స్థాయికి ఎందుకు దిగజారారు, ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన సవాల్ చేశారు. అలాగే రాష్ట్రంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఎన్సీడీ, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ హోల్డర్స్ ఆర్బీఐ డైరెక్ట్ డెట్ మాండేట్ ద్వారా రాష్ట్ర కన్సాలిడేటెడ్ నిధిని పొందవచ్చనే వాస్తవాన్ని అంగీకరించి ప్రభుత్వం ప్రైవేట్ సంస్థకు రాష్ట్ర ఖజానాను అప్పగించే స్థాయికి ఎందుకు దిగజారిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఇది ఇప్పటికీ ఈయన 10 సార్లు ప్రెస్ మీట్ పెట్టుంటాడు. నిజంగా దారుణమైనటువంటి అంశం. అది కనుక డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మన రాష్ట్రానికి ఒక 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకునే అధికారం ఉంది. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానికి కూడా అదే వస్తుంది కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారాన్ని వేరే ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తే, అంటే ఇప్పుడు ప్రభుత్వం చేసిన అప్పు తీసుకోవడానికి రూల్ పెట్టేస్తే, రిజర్వ్ బ్యాంక్ అప్పుని ప్రభుత్వం తీసుకోవడానికి 50,000 అప్లై చేస్తే 30,000 కోట్లు వచ్చి 20,000 కోట్లు డైరెక్ట్గా ఆళ్ళు తీసేసుకుంటారు. ఈ విధమైన అధికారం ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఈ మాటని పదే పదే ఆయన చెప్తున్నారు. అది నిజమా కాదా అన్నటువంటి విషయాన్ని అసలు ప్రభుత్వం మాట్లాడట్లేదు. 14.5 లక్షల కోట్ల రూపాయల అప్పులని చెప్పినటువంటి ప్రభుత్వ ఏదే ఆ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించి, అలాగే జనసేన కానీ ఈరోజు 10 లక్షలు అంటుంది. ఒరిజినల్గా 7.5 లక్షల కోట్లు ఉన్నాయి. అయినా పోనీ 10 లక్షల కోట్లు వేసుకుని 4.5 లక్షల కోట్లు ప్రజలను మోసం చేశారు. ఆ విషయాన్ని పబ్లిక్లోకి ఎలా తీసుకెళ్లారో ఇక్కడ అసలు పాయింట్ దగ్గర సమాధానం చెప్పారు. ఇది ఒక విచిత్రమైనటువంటి అంశం. లేకపోతే రాజధాని అప్పుల్లో 991 కోట్లు మళ్లింపు తక్షణమే సిఆర్డీఏ ఖాతాలో జమ చేయాలని ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, హెడ్కో ఆదేశం. దీంతో 245 కోట్లను విడతల వారీగా సర్కార్ జమ, ఇంకా 745 కోట్లు జమ చేయని ప్రభుత్వం. పోలవరం నిధులు ఇదే తరహాలో పక్కదారి. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో నుంచి తెచ్చిన అప్పులు 991 కోట్లను టీడీపీ కూటమి ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లించింది. నిధులను రాజధాని నిర్మాణ పనుల కోసం అప్పుగా ఇచ్చామని, వాటి నిర్మాణ పనులకు వ్యయం చేయాలని, ఇతర పనులకు మళ్లించకూడదని ఆ బ్యాంకులు ముందే షరతు విధించాయి. ఇదే అంశాన్ని గుర్తు చేస్తూ మళ్లించిన విధులు తక్షణమే సిఆర్డీఏ ఖాతాలో జమ చేయాలని ఆదేశించడంతో అర్జెంటుగా 245 కోట్లు జమ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇండోసోల్పై కుట్ర,
భూసేకరణ కోసం ప్రభుత్వానికి 500 కోట్ల చెల్లింపు, ఇంజనీరింగ్ డిజైన్లు, పరికరాలు, మౌలిక వసతులకు ఇప్పటికే సుమారు 1200 కోట్లు వ్యయం. వాళ్ళు ఇచ్చిన డబ్బుతోనే భూసేకరణ జరిపి ఇండోసోల్ని అక్కడి నుంచి బయటకు పంపడంలో ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? ఇండోసోల్కి కేటాయించిన ప్రాంతాలు కాకుండా వేరే ప్రాంతం కేటాయించడం వెనక ప్రభుత్వ పెద్దల కుట్ర ఏంటి? ఈ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వ వైబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా ఉంది. రైతులు వ్యతిరేకించే ప్రాంతాల్లో పరిశ్రమ పెట్టాలని కోరడం దురుద్దేశం కాదా? ఇప్పటికే 1 గిగావాట్ సామర్థ్యంతో ఉత్పత్తి ప్రారంభానికి సిద్ధమైన ఇండోసోల్ అక్కడి నుంచి తరిమేయడం ఏంటి? నిజంగా పరిశ్రమకు తోడ్పాటు అందించే ఉద్దేశం అంటే మామిడి పండ్లకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వలోపాళ్ళు భూమి కేటాయిస్తారా? ఇప్పటికే కంపెనీ ఏర్పాటుకు అంతా సిద్ధం చేసుకుని ఇండోసోల్పై అది కుట్ర కాదా? చాలా కీలకమైనటువంటి వార్త. పరిశ్రమకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేస్తున్నాను. పరిశ్రమకి ఇచ్చిన ప్రదేశం నుంచి దారి మళ్లించేశారు అన్నటువంటి విషయం. అంటే మనకి కావాల్సినటువంటి వాళ్ళకైతే వివాదాలు లేని చోట్ల భూములు ఇస్తాం, మనకి అవసరం లేనటువంటి వాళ్ళు లేదా అవతల పార్టీ వాళ్ళకి సంబంధించిన అనుకూలంగా ఉన్నవాళ్ళు అంటే కనుక వాళ్ళని వివాదాల్లోకి నెట్టేసి వాళ్ళ పరిశ్రమలను నాశనం చేస్తాం. ఒక అరబిందో చూసాం, ఒక జిందాల్ది చూసాం, ఇప్పుడు ఇండోసోల్ది చూస్తున్నాం. ఈ కొత్త కుట్ర జాతకాలు మాత్రం ఈనాడు, జ్యోతిరాయు తెలివిగా డైవర్ట్ చేస్తూ ఉంటాయి. లేకపోతే పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ఆందోళన, అంటే అసభ్య పదజాలంతో దూషించి దురుసుగా ప్రవర్తించాను పోలీసులపై బంధువుల ఆరోపణ, అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన, పోలీసులు తీరు నిరసిస్తూ కడప చెన్నై రహదారిపై బైఠాయింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇక శత్రు డ్రోన్లు డమాలే, మానవరహిత వైమానిక వాహనాలైన జల సమాధి, సముద్ర జలాల్లో శత్రు దేశాల డ్రోన్లు మానవరహిత వైమానిక వాహనాలు కనిపిస్తే వెంటనే జల సమాధి చేసే వ్యవస్థకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ పదును పెడుతోంది. ఇటీవల దాయాద్ దేశం పాకిస్తాన్ భారత్పై డ్రోన్ అస్త్రాలు సంధించి వాటిని తుత్తునీయలు చేసిన విషయం తెలిసిందే. దీన్ని ఆదర్శంగా తీసుకుని సముద్ర జలాల్లో శత్రు దేశాల మానవరహిత వైమానిక వాహనాలు దూరంలో ఉన్నప్పుడే పసిగట్టి వాటిని జల సమాధి చేసే యాంటీ డ్రోన్ వ్యవస్థను యుద్ధ నౌకల ఏర్పాటుకి హిందుస్థాన్ షిప్ యార్డ్, పెంటగాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆదివారం ఒప్పందం కుదుర్చుకుంది. షిప్ యార్డ్ సిఎండి కమాండర్ హేమంత్ కత్రి నేతృత్వంలో పిఆర్ఎస్ సంస్థ ఎండి డాక్టర్ స్వామినాథన్ మణికందన్, షిప్ యార్డ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వైద్యుల రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్ సులభతరం, భవిష్యత్తులో వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్ సాక్షితో ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు దగ్గుమాటి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించాలి, సత్వరమైన ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి, సౌకర్యాలు కల్పించకుండా ఒత్తిడి పెంచడం ఆవేదన కలిగిస్తోంది అంటూ ఉద్యోగులు జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించాలని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు ఉద్యోగులు జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ కోరారు. విజయవాడ గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ హోంలో ఆదివారం పంచాయతీ కార్యదర్శుల కార్యవర్గ సమావేశం సంఘాధ్యక్షుడు వైవిడి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. విద్యాసాగర్ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు. పంచాయతీ కార్యదర్శుల ప్రమోషన్లో జాప్యాన్ని నివారించి సత్వరమైన ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. పంచాయతీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా పనిచేయించాలని కార్యదర్శులపై అధికారులు ఒత్తిడి పెంచుతున్నారని, ఈ విధానం తీవ్రంగా మానసిక వేదన గురి చేస్తుందని పేర్కొన్నారన్నట్టు అర్థని హైలైట్ చేశారు. అయితే ఉద్యోగులు పూర్తిగా మోసపోయారు, ఐఆర్ లేదు, పీఆర్సీ ఊసేలేదు. ప్రముఖ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకటరామరెడ్డి కూటమి పాలనలో ఉద్యోగులు పూర్తిగా మోసపోయారని, వారికి ఇచ్చిన 9 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం తాడేపల్లి ప్రెస్ క్లబ్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ కూటమి అధికారం చేపట్టాక ఇప్పటివరకు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఒక్కసారి కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించలేదన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్యోగులను చాలా గౌరవంగా చూసేవారని గుర్తు చేశారు. ఇప్పుడు వారిని హీనాతహీనంగా దొంగల్లా చూస్తున్నారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల మాదిరిగా ఇంటింటికి తిప్పుతూ పనిచేస్తున్నారు, అంత పని చేయించుకుని ఐవీఆర్ఎస్ పేరుతో సర్వే పేరుతో ఘోరంగా అవమానిస్తారని తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సర్కారు కంగారు, జగన్ పర్యటన ఖరారుతో చిత్తూరు నేతలు అధికారులతో సీఎం చర్చలు, కిలో 8తో మామిడి కొనుగోలు చేయాలని ఆదేశాలు, ఫ్యాక్టరీ యాజమాన్యాల వద్దకు వెళ్లి బతిమలాడిన నేతలు అధికారులు, కిలో 6 రూపాయల చొప్పున కొనడానికి సంసిద్ధత, ఆ మేరకు విక్రయించడానికి ఒప్పుకున్నట్టు రైతుల నుంచి సంతకాలు, టోకెన్ల పంపిణీ రోజుకి 60 నుంచి 300కు పెంపు, టోకెన్లు ఉన్న వాహనాలకు నేరుగా ఫ్యాక్టరీ లోపలికి అనుమతి, బయట వాహనాలు బారులు తీరకుండా పాటలు, అయినా క్యూ కట్టిన వాహనాలు, సమస్యపోయిందంటూ జగన్ పర్యటనకు రావద్దని రైతులపై ఒత్తిడి, ఇంకోవైపు ధర లేక మామిడి చెట్లను కొట్టేసిన రైతులపై కేసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మామిడికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించబోయే రైతులను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుండటం వాళ్ళకి అండగా నిలవడం కోసం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగడంతో కూటమి ప్రభుత్వం కునుకు కరువైంది. దీంతో వైఎస్ జగన్ బంగారుపాలెం పర్యటన ఎలాగైనా అడ్డుకునేందుకు కూటమి నేతలు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి మామిడి దిగుబడులు వెంటనే కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెబుతూ వైఎస్ జగన్ పర్యటనలో రైతులు ఎవరు పాల్గొనకుండా చూడడానికి నానా తంటాలు పడుతున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఆంధ్రజ్యోతి ఏఐతో నిండు 150 ఏళ్ళు 2030 కల్లా మనిషి సగటు జీవితకాలం రెట్టింపు, శాస్త్రజ్ఞుల అంచనా, కృత్రిమ మేధ సాయంతో జన్యు మార్పిడి, వైద్య రంగాల్లో పరిశోధనలు వేగవంతం, శరీరం లోపలికి వెళ్లి కణాల స్థాయిలో రిపేర్ చేసి నానోబోట్లు అందుబాటులోకి, మనిషి మెదడులోని సమాచారాన్ని బ్యాకప్ తీసి సాంకేతిక పరిజ్ఞానం కూడా 150 ఏళ్ళు కాదు కానీ నిండు 100 ఏళ్ళు జీవించే ఛాన్స్ అంటూ శాస్త్రవేత్తలు మరికొందరు శాస్త్రవేత్తలు అన్నది హైలైట్ చేశారు. అయితే ఫస్ట్గా కొట్టేయాలని గనుల శాఖలో సరికొత్త సమస్య,
ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానంతో అట్లు అస్మదీయ కాంట్రాక్టులతో దరఖాస్తులు అప్లోడ్ మరొకరి దరిదాపుల్లో ఉండకుండా సర్వర్ డౌన్ 48 గంటల పాటు కొనసాగిన సాంకేతిక సమస్యలు 2 కింది స్థాయి అధికారులు బరితెగింపు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిన వైన చర్యలు తీసుకోవాలని సర్కార్కి ఫిర్యాదులు సాంకేతిక సమస్య తలెత్తిందా సృష్టించారా సమస్య వచ్చిందా అనుకుందా 2 రోజుల పాటు పరిష్కరించలేని పరిస్థితి ఉంటుందా 100,000 కోట్ల ఆదాయం లీజులు ఇచ్చే గనుల శాఖలో సర్వర్లు అలా పడకేసాయంటే ఏంటి అర్థం అసలు ఏం జరిగింది అన్నట్టు నేను ఈ వార్త ఎప్పుడైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ అన్న రోజునే చెప్పా ఇది ఖచ్చితంగా పచ్చిదగా ఒకప్పుడు బొగ్గు కుంభకోణం జరిగింది దాసరి నారాయణరావు లాంటి వాళ్ళ మీద కేసు పెట్టింది కూడా ఇట్లాగే ఫస్ట్ కమ్ ఫస్ట్ అంటే మనోడు ఇచ్చాడు ఫస్ట్ అప్లికేషన్ అన్నట్టు పెడతారు అయితే ఇప్పుడు డిజిటల్ కాబట్టి ఫస్ట్ది మనోళ్ళది వరకు చేపించేసి ఆ తర్వాత ఆపిచ్చేసారు అన్నట్టు వార్తని ఇక్కడ హైలైట్ చేశారు అయితే ఆలు రావట్లేదు 2వ తరగతి పాఠ్య పుస్తకాలు చదవలేరు లెక్కలు చేయలేరు ఎక్కాలు అసలే రావు 3 నుంచి 8వ తరగతి వరకు ఇదే దుస్థితి విద్యార్థుల అభ్యాసం సామర్థ్యాలు తీసుకట్టు ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితి మరీ దారుణం ప్రైవేట్ బడులు విద్యార్థులు అంతంత మాత్రం జాతీయ సగటుతో పోలిస్తే వెనకబడిన రాష్ట్రం అసర్ పరక్ సర్వేలపై విద్యాశాఖ సమీక్ష ఓ చెరువు పక్కన పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు కొమ్మ మీద ఒక కాకి గూడు కట్టుకుంది ఆ గూట్లో కాకి తన పిల్లలతో హాయిగా కాలం గడుపుతుండేది ఇలాంటి సరళమైన పదాలతో ఉన్న 2వ తరగతి స్థాయి తెలుగు పాఠాన్ని కూడా ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థుల్లో 44% మంది తప్పు లేకుండా చదవలేకపోతున్నారు 3వ తరగతి విద్యార్థుల్లో కేవలం 15.5% మంది 5వ తరగతి పిల్లలు 37.7% మంది మాత్రమే 2వ తరగతి పుస్తకాన్ని చదవగలుగుతున్నారు మిగిలిన వాళ్ళంతా అక్షరాలు కూడా సరిగ్గా గుర్తించలేకపోతున్నారు యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ 2024 నివేదిక వెల్లడించిన వాస్తవాలు ఇవన్నటువంటి వార్తని హైలైట్ చేశారు లేకపోతే శ్రీశైలానికి భారీ వరద ఎగు నుంచి 1,81,212 క్యూసెక్కులు రాక 879 అడుగులకు చేరి నీటి మట్టం గోదావరికి వరదపోటు ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం రాష్ట్రంలో మాత్రం వర్షాభావమే శ్రీశైలం క్రస్ట్ గేట్లన్నీ 5 ఏళ్లకైనా మార్చాల్సిందే లేదంటే తుంగభద్ర పరిస్థితి కన్నయ్య నాయుడు 10వ గేట్ లీకేజ్తో ప్రస్తుతానికి ముప్పు లేదు శ్రీశైలం డ్యామ్ని పరిశీలించిన గేట్లని ఇప్పుడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు లేకపోతే పచ్చని పొలాల్లో ఇండోసోల్ మంటలు అంటూ ప్రాణాలైన ఇస్తాం కానీ భూములు ఇచ్చే ప్రసక్తే లేదు భూశాఖ నోటిఫికేషన్పై రగులుతున్న కరేడు రైతులు గత నెల 29న హైవేని దిగ్బంధించి నిరసన సోలార్ పరిశ్రమను బంజరు భూముల్లో పెట్టుకోవచ్చు కదా అని ఆక్రోశం బంజరు భూముల్లో ఇచ్చిన సోలార్ పరిశ్రమను తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చింది ప్రభుత్వం అది రాయట్లేదు వీళ్ళు రైతుల ఆక్రోశం ఇండోసోల్ వాళ్ళు అక్కడ అడిగారు అన్నట్టు రాస్తున్నారు అంటే ప్రజల్ని ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మోసం చేస్తారు అన్నటువంటి దానికి సజీవమైనటువంటి సాక్ష్యం మీడియాని అడ్డు పెట్టుకుని ప్రజల్ని ఎంత చక్కగా మోసం చేస్తారన్నటువంటిది వీళ్ళని ఈ దిక్కుమాలిన వార్తలతోనే తెలంగాణలో ప్రజలు చేత్కరించారు అయినా సరే బుద్ధి అయితే రాలేదు ఇంకా ఇప్పటికీ అదే మోసాలు చేస్తూనే ఉన్నారు ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు